మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్రవంతి. ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో ఉన్నటువంటి వెల్లి హరిప్రసాద్ కార్ఖాన వద్దనైతే ఉన్నాము. వెల్లి హరిప్రసాద్ గారు గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను అలాగే దబ్బనంలో దూరే చీరను అయితే నేయడం అయితే జరిగింది. అలాగే తను అయోధ్యలో ఉన్నటువంటి సీతారామయ్యల కోసం అయితే ఒక వెండి బంగారుతోనైతే చీరనైతే నేయడం అయితే జరిగింది. అది కూడా మనం చూసాము ఇంతకు ముందు. ఇప్పుడు రానున్న శ్రీరామనవమి సందర్భంగానైతే ఇక్కడైతే వెల్లి హరిప్రసాద్ గారు ఒక బంగారు చీరనైతే నేస్తున్నాడు. ఆ చీర అసలు నేయడానికి గల కారణాలు ఏంటి, ఆ చీర నేయడానికి అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇప్పుడు చూద్దాము. అక్కడ వెళ్ళి హరిప్రసాద్ గారు అయితే చీరనైతే నేస్తున్నాడు. మనం వెళ్ళి చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు మనతో వెళ్ళి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆ చీర కూడా నేస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు చూసాము. మరికొన్ని వివరాలు అడుగుదాము. ఆ చీర నేస్తున్నాడు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా దాని అయితే నేయడం అయితే జరుగుతుంది. మరికొన్ని వివరాలు వారిని అడుగుదాం. నమస్తే అన్నయ్య. నమస్కారం. చెప్పండి, అసలు ఈ చీర మళ్ళీ కొత్త నేస్తున్నారు. మీరు గతంలో కూడా అయోధ్య సీతారామయ్య కోసం అయితే ఒక చీర నేసారు. ఇప్పుడు రానున్న శ్రీరామనవమి సందర్భంగా మళ్ళీ ఒక చీర నేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇది నేయడం గల కారణం ఏంటి? గతంలో కూడా గత సంవత్సరం కూడా మేము పట్టు పీతాంబరం చీర మొట్టమొదటిసారిగా మన సిరిసిల్లలో నేసిన చీరను గత ప్రభుత్వం ద్వారా భద్రాద్రి సీతమ్మ వారి కళ్యాణానికి కూడా పంపించడం జరిగింది. మొన్నటికి మొన్న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సీతారాములకు సీతమ్మ వారికి పట్టు చీర కూడా పంపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ప్రతి సంవత్సరము మా సిరిసిల్ల నేత కార్మికుల తరపున ఇక్కడి నుండి పట్టు వస్త్రాలు భద్రాద్రి సీతమ్మ వారికి రాముల వారికి అందించాలన్న కోరికతోనే గత సంవత్సరం కూడా నేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నేస్తున్నాను. ఈ చీర 2 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, 150 గ్రామ్ సిల్వర్ ఉంటుంది. దీన్ని దాదాపు 4 డేస్ నుంచి నేస్తున్నాను. రేపటి వరకు కంప్లీట్ అవుతుంది. ఇందులో కొంగులో సీతారాముల కళ్యాణం ఉంటుంది. పైన బార్డర్లో జై శ్రీరామ్ వస్తుంది. కింది బార్డర్లో భద్రాద్రి గర్భగుడిలో ఉన్నటువంటి సీతారాములు హనుమంతుడు ఏదైతే విగ్రహం ఉందో అదే విగ్రహం వచ్చే విధంగా తీసుకొని నేస్తున్నాము. ఇక చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా రూపొందించుకొని నేస్తున్నాను. ఎన్ని రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఈ చీర కంప్లీట్ అవ్వడానికి? దాదాపు రేపు కంప్లీట్ కావాలి అని నేను అనుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి మన కొండా సురేఖ మేడం గారికి చూపించి తర్వాత భద్రాద్రి సీతారాములకు అందిస్తానని అనుకుంటున్నాం మేడం. దీనికి ఇప్పుడు చీర నేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటిస్తున్నారా మీరు? అంటే చెప్పులు వేసుకోము. నాన్ వెజ్ ఏదైనా చీరలు దేవుళ్ళ నేసేటప్పుడు ఇవి అయితే కంపల్సరీ బంద్ చేసి నేస్తాము. దాంతోనే మాకు ఈ విధంగా మాకు సహకరణ జరుగుతుంది. మీరు ప్రతిసారి ఇప్పుడు చీరనైతే నేస్తున్నారు, దేవుడి కోసం అయితే సీతమ్మ వారి కోసం అయితే ఒక చీరనైతే నేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం మీరు ఇస్తా అంటున్నారు, మీరు ఇక్కడ నుంచి అయితే సమర్పించుకుంటున్నారు ఒక చీరని. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇది చాలా సంతోషం. ఎందుకంటే దేవుళ్లకు వస్త్రాలు నేయడం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులందరి తరపున ఈ మా పట్టు వస్త్రాలు భద్రాద్రికి అందించడం నా అదృష్టం. ఇప్పుడు ఈ చీర అయితే రేపటి వరకు అయితే కంప్లీట్ అవుతుంది. అంటే ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుందా? దాదాపు 4 డేస్ అవుతుంది. ఇంకొక 2 days లో కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ రేపు అయితే కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఈ చీరని? రేపు అపాయింట్మెంట్ అడిగినాం. ఒకవేళ దొరికితే వెళ్ళి చూపిస్తాం. ఇది ఓన్లీ భద్రాద్రిలో ఉన్నటువంటి సీతమ్మ వారి కోసం అయితే ఆమె కోసం అయితే ఈ చీరని అయితే నేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి అంటే ఎవరెవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, అపాయింట్మెంట్ వచ్చిందా? ఇంకా తెలియదు మేడం, అడిగినాం మేము. వాళ్ళు ఇస్తే తీసుకెళ్లి చూపిస్తాం. ఇది మీకు చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్న పని. ఏమంటే ఒక రోజులో ఎంతసేపు టైం తీసుకుంటారు ఈ చీర నేయడానికి? దాదాపు ఇప్పుడు నేను నిన్న నైట్ మబ్బుల 4 గంటలకు వచ్చిన, ఇంకా కూడా నేను అన్నం కూడా తినలే. ఇది కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో నేను వర్క్ చేస్తున్నా కంటిన్యూగా. 12 గంటలు అయితే డైలీ ఉంటది. 12 గంటలు. ఒక్కొక్కసారి మనకు తొందరగా కావాలంటే కూడా ఎక్కువ టైం తీసుకొని నేస్తూ ఉంటాం. ఒకసారి మా కోసం చూపించండి. సిల్వర్ దారం పెట్టాలి.
ఇప్పుడు సీతమ్మ వారిది అయిపోయింది, ఇప్పుడు రాముల వారిది ఇది. ఈ బ్లూ కలర్ ఇది రాముల వారిదా? ఇది సీతమ్మ వారిది ఫస్ట్. సీతమ్మ వారు. ఓకే. తర్వాత రాముల వారిది ఇది. ఈ థ్రెడ్స్ అన్నటివన్నీ దేని దానికేనా? దేని దానికే. ఇంత మందమే ఫోటో వస్తుంది. ఓకే. ఇదంతా ప్లేన్ వస్తుంది. శంకు చక్రాలు అన్నారు, అవి ఎక్కడ వస్తాయి? శంకు చక్రాలు చీర ఇది కొంగు తర్వాత వచ్చేది మిడిల్ లో వస్తుంది. చీరకి మిడిల్. చీర మొత్తం కూడా శంకు చక్రాలు వస్తాయి. ఇది ఓన్లీ అంటే ఎంత బంగారం ఎంత వెండి కట్టింది, ఇది కూడా ఓన్లీ బంగారు చీరనే కదా? 2 గ్రామ్ గోల్డ్ జరీ ఇది. ఈ సిల్వర్ వచ్చేసి 150 గ్రాము. అంటే ఓన్లీ ఫోటో మందము పైన కింద ఇట్లా టెంపుల్ వస్తుంది, కింద ఉంది ఆ టెంపుల్ వస్తుంది, దానికి మాత్రమే ఈ సిల్వర్ ఉపయోగించడం. ఇది ఓన్లీ గోల్డేనా వెండియేనా? వెండిదే. ఓకే. గోల్డ్ మరి ఈ పట్ట ఇది థ్రెడ్ అంతా గోల్డ్. ఓకే. చాలా ప్రతి దానికి మీరు దారం చేస్తారు కదా. దీనికైతే ఏం కష్టం ఉండదు, దీనికే కష్టం కావచ్చు కదా. ఫోటో రావడానికి కొంచెం కష్టం, టైం పడుతుంది. ఒకటి మర్చిపోయినా మళ్ళీ ఒకటి మిస్టేక్ కూడా మళ్ళీ ఫస్ట్ నుండి రావాలి. ఈ చీరని ఇప్పుడు మీరు ఒక్కరనే వేస్తున్నారు, మీకు ఎవరైనా హెల్ప్? ఒకరినే. ఇప్పుడు ఇది బార్డర్ కి కూడా మరి డిజైన్ శ్రీరామ జరిగింది, మళ్ళీ శంకు చక్రాలు కూడా వస్తుంది. బాగుంది, చాలా బాగుంది, సూపర్. సో చూసారు కదండి, భద్రాద్రి సీతారాముల వారి కోసం అయితే చీరనైతే నేస్తున్నాడు. చీర మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చీర అనేది కంప్లీట్ కూడా కాలేదు, మళ్ళీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్ అయిన తర్వాత చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ అక్షయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.